మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఈ మార్నింగ్ మన్నా ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పూట మనం బిలాము అనే ప్రవక్తను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బిలాము అనే ప్రవక్త ఇశ్రాయేలీయులను శపించడానికి మోయాబు రాజు చేత పిలువబడ్డాడు. ఈ మోయాబు రాజు పేరు బాలాకు. ఈ బాలాకు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, వారి జర్నీ గురించి, వారు ఏ రాజులను జయించుకుంటూ వస్తున్నారో అదంతా వివరంగా తెలుసుకున్నాడు. చాలా భయం వేసింది. నా దేశ ప్రజలను కూడా, నన్ను కూడా వీరు జయిస్తారు అని ఒక ఆలోచన కలిగి, వీరిని అడ్డుకోవడానికి ఏం చేయాలని ఆలోచన చేసి బిలాము అనే ప్రవక్తను పిలిపించి అతని చేత వారిని శపించాలని ఒక పథకం, ప్రణాళిక వేశాడు. కొంతమంది మనుషులను పంపించాడు బిలాము ప్రవక్త దగ్గరకు. బిలాము దగ్గరకు మనుషులు వచ్చి బిలామును అడుగుతారు, రాజు రమ్మన్నాడు, రాజు మీకు చాలా బహుమానాలు ఇస్తానన్నారు, మిమ్మల్ని ఘనపరుస్తానన్నాడు, మీరు వచ్చి మా పక్షంగా ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలి, దేవుని పక్షంగా ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలి. వారు అనేక మంది రాజులను గెలుచుకుంటూ యాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నారు, మా దేశానికి సమీపంగా వచ్చారు, ఇప్పుడు మమ్మల్ని కూడా జయిస్తారేమో అని వారు బిలామును రిక్వెస్ట్ చేశారు. అయితే బిలాము అన్నాడు, నేను రావడం కుదరదు, దేవుడు సెలవిస్తేనే నేను రావడం కుదురుద్ది, లేకపోతే కుదరదు అన్నాడు. వెళ్ళిపోయారు. బాలాకు దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పారు. మరలా కొంతమంది గనులైనటువంటి వారిని పంపించాడు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, నేను నిన్ను గనపరచలేనా, సన్మానించలేనా, నీకు ఇంటెడు బంగారం, చాలా బంగారం, వెండి, అదేవిధంగా గొప్ప ఘనత నీకు కలుగజేస్తాను, రమ్మని మా రాజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అని చెప్పాడు. సరే, మరలా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, సరే నువ్వు వెళ్ళు, కానీ నేను నీ నోట ఏ మాట అయితే ఉంచుతానో ఆ మాటలే పలకాలి అన్నాడు. అలాగే బిలాము బాలాకు దగ్గరకు వచ్చాడు, మోయాబు రాజు అయిన బాలాకు. ఆ బాలాకు ఒక శిఖరం మీదకి తీసుకెళ్ళి, ఒక కొండ మీదకి తీసుకెళ్ళి కనిపిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం, వారు యాత్ర చేస్తూ వస్తూ ఉన్నారు. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి యాత్ర చేస్తున్నారు. మోయాబు దేశం దగ్గరకు వచ్చారన్నమాట. ఇప్పుడు కొండ మీద నిలబడి వారందరినీ శపించు అన్నాడు. చాలా బలులు అర్పించారు. అక్కడ చాలా ఒక పెద్ద తదంగమే చేశారు అక్కడ. అయినను బిలాము నోట నుంచి ఒక్క శాప వచనం కూడా రాలేదు. ఒక్క శాప వచనం కూడా ఇశ్రాయేలీయుల పక్షంగా రాలేదు. ఇశ్రాయేలును శపించమని బాలాకు పిలిస్తే శపించకుండా దీవించిన సందర్భం ఉన్నాయి. 4 సార్లు 5 సార్లు కొండ మీదకి తీసుకెళ్తాడు. ఆయా ప్రాంతాలకు, ఆయా దిక్కులకు తీసుకెళ్ళి ఆయా కొండల మీద నిలబెట్టి, ఇదిగో ఈ దిక్కు నుంచి శపించు, లేదా ఆ దిక్కు నుంచి శపించు, ఇదిగో ఇంతమంది కనబడుతున్నారు,
6 లక్షలకి పైబడ జనాంగం ఉన్నారు సుమారు. అంతమందిని మేము అడ్డుకోవడం మా వల్ల కాదు. కాబట్టి నీవు శపిస్తే శపించబడతారు, నీవు దీవిస్తే దీవించబడతారని నేను విన్నాను. కాబట్టి నువ్వు శపించు అంటే బిలాము ఎట్టి పరిస్థితుల్లో వారిని శపించలేకపోయాడు. ఎందుకంటే దేవుడు దీవించిన వారిని నేను ఎలా శపించగలను? నా నోరు పెగలట్లేదు, నేను శరీరానుసారంగా ప్రవచనం చెప్పలేను అని దైవ ఆత్మ అతన్ని ఆవేశించినప్పుడు అతడు దేవుడు పలికించిన మాటలనే పలికాడు. దేవుడు దీవించమన్నట్టుగానే ఇశ్రాయేలీలందరినీ దీవించాడు. దేవునికి స్తోత్రం. అయితే బాలాకు ఒక మాట అడిగాడు. మరి వాళ్ళు శపించబడాలంటే, వారు పతనమైపోవాలంటే, దేవుడే వారి మీద పడి దేవుడే వారిని మొత్తాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు బిలాము బాలాగుకి ఒక న్యూస్ చెప్పాడు, ఒక చెడ్డ ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియా చూడండి, ప్రకటన గ్రంథంలో మనకి 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. నేను చదువుతాను చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ప్రియులరా, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే పెర్గెము అనేటువంటి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ, ఆ సంఘములో బిలాము బోధలు అనుసరించేవారు ఉన్నారు. బిలాము బాలాకుకి ఏమి నేర్పించాడంటే విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత, అదేవిధంగా జారత్వము, విగ్రహాలకు అర్పించినటువంటి బలి మాంసాన్ని తినడం కానీ, ఆ బలిద్రవ్యాన్ని తినడం కానీ ఇశ్రాయేలీయులు చేయగలిగితే, వారి చేత చేయించగలిగితే, నీవు వారిని జయించాల్సిన పని లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, దేవుడే వారిని మొత్తుతాడు అని ఆనాడు బిలాము బాలాకుకి సలహా ఇచ్చాడు. సేమ్ అలాగిచ్చినందున వారు బలి మాంసాన్ని తిన్నారు. చూడండి, ఆ మాట కూడా నేను చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అంటే బలి అర్పించినటువంటి ఆ మాంసం కావచ్చు, ఆ ద్రవ్యం కావచ్చు, విగ్రహాలు దగ్గర, బయలుదేవత దగ్గర అర్పించబడ్డటువంటి ఆ అర్పణలు వీరు భుజించినందున దేవుని కోపము వీరి మీద రగులుకున్నది. అదేవిధంగా ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి తప్పు దేవుని దృష్టిలో. విగ్రహం దగ్గర పూజ చేయడం, ఆ పూజ ద్రవ్యాన్ని తినడం దేవుని దృష్టికి చాలా నేరం. యెహోవా దేవుని దృష్టికి పెద్ద నేరం చేశారు. ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. ఇది నేర్పించింది ఎవరు అంటే బిలాము నేర్పించాడు.
బాలాకుకి ఐడియా ఇచ్చాడు. ఏమని? వారంతట వారే దేవుని శాపం వారి మీదకి తెచ్చుకునేటట్టుగా చెయ్యగలిగినటువంటి ఐడియా బెలాము బాలాకుకి ఇచ్చాడు. అదే విగ్రహ సంబంధమైనటువంటి బలి తినడం, బలి మాంసాన్ని కానీ ఆ ద్రవ్యాన్ని కానీ తినడం, అదేవిధంగా వ్యభిచరించడం, అన్య స్త్రీలతో వ్యభిచరించడం, వ్యభిచారం నేర్పించడం, ఇది కానీ నువ్వు చేయగలిగితే, ఇలాగా ఈ నా బోధ ప్రకారంగా కానీ నువ్వు చేయగలిగితే, అప్పుడు దేవుని కోపం, తండ్రి కోపం, సర్వశక్తిమంతుడైన దేవుని కోపము ప్రార్థనా పరులైనటువంటి వారి మీదకైనా, ఎన్నిక చేయబడ్డ వారి మీదకైనా, యాత్ర చేస్తున్నటువంటి వారి మీదకైనా, ఆశీర్వదించబడ్డటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతటి మీదకి శాపం దిగొచ్చిద్ది, నీవు యుద్ధం చేయాల్సిన పని లేదు అని బెలాము బాలాకుకి సలహా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ సలహా చొప్పున్నే అది అమలు చేశారు. అలా చేసినందున ఇశ్రాయేలీయుల మీదికి యెహోవా దేవుని కోపము బలంగా వచ్చింది. చాలా నష్టం జరిగింది అక్కడ. ఆ క్రింద భాగాల్లో చూస్తే చాలా నష్టం జరిగింది. ఎందుకు ఈ మాటలు ఈ పూట మనం ధ్యానం చేస్తున్నామంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ మార్గములో, వాక్య పయనములో మనం యాత్ర చేస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు కానీ, వాక్య విరుద్ధమైనటువంటి మార్గాలు కానీ మనము పాటించకూడదు, వారి మాటలు పట్టించుకోకూడదు. ఎందుకంటే మనము ప్రత్యేకించబడ్డ జనం, రక్తములో కడగబడ్డ జనం. వారు కూడా ఐగుప్తుని విడిచి వస్తున్నటువంటి జనాంగం. వారు ఆశీర్వదించబడిన వారు, వారిని శపించలేను నేను అని బెలాము అన్నాడు. అలాగే క్రైస్తవులు కూడా, క్రీస్తుని అనుసరిస్తున్న బిడ్డలు కూడా ఆ బోధ, ఈ బోధ, వ్యర్థమైన బోధ, బైబిల్కి వ్యతిరేకమైన బోధ వింటే ఆ తప్పిదాలను బట్టి దేవుడే మొత్తే ఛాన్సెస్ ఉన్నాయి అని లేఖనం ఈ పూట మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి నువ్వు ఏ క్రమంలో అయితే నాటబడ్డావో, ఏ ఆరాధన క్రమంలో అయితే నాటబడ్డావో అదే విధంగా వెళ్ళు. ఆ బోధ విను, ఆ బోధ ప్రకారంగా జీవించు. వేరే బోధ వినొద్దు. వింటే తప్పిదములో పడిపోతావు. హవ్వ దగ్గరకు సాతానుడు వచ్చి, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలాల్లో ఏదైనా తినొద్దని చెప్పానా అని అడుగుతాడు. ఆ మధ్య చెట్టు ఫలాలు తినొద్దన్నాడు దేవుడు, అది తింటే చచ్చిపోతామని చెప్పాడు. విరుద్ధమైన బోధ చేశాడు సాతానుడు సర్ప రూపంలో వచ్చి. ఏమన్నాడు? మీరు చావనే చావరు. ఇప్పుడు దేవుడు చెప్పిన బోధ ఏంటి? దేవుడిచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి వారికి? ఆ మధ్య చెట్టు ఫలాలు తినొద్దు, తింటే చచ్చిపోతారు. దానికి విరుద్ధమైన బోధ ఆ సాతాను చేసినప్పుడు హవ్వ లోబడింది. ఆ లోబడిన దాన్ని బట్టి, ఆ బోధ విన్నదాన్ని బట్టి తప్పిదములో పడింది. ఇక్కడ కూడా ఇప్పుడు బెలాము చెప్పిన బోధ చొప్పున ఇశ్రాయేలు జనాంగము ఆ బలి ద్రవ్యాన్ని తిన్నారు. అదేవిధంగా బలులకు వెళ్ళారు. ఆ స్త్రీలతో వ్యభిచారం చేశారు. మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. అప్పుడు దేవుని కోపం వచ్చింది. అంటే తప్పు చెయ్యనంత వరకు, పాపము చెయ్యనంత వరకు, పరిశుద్ధంగా ఉన్నంత వరకు,
మనస్సాక్షి శుద్ధై దేవుని ఎదుట యథార్థంగా బ్రతికినంత కాలం దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, తిన్నగా నడిపిస్తాడు. ఎవరు ఎన్ని బోధలు చేసినా పట్టించుకోకుండా నువ్వు ఎక్కడైతే మారు మనసు పొందావో, ఎలాగైతే పొందావో దానిని గట్టిగా చేపట్టి నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించిన వాడిగానే చూస్తాడు, ఆశీర్వదిస్తూనే వెళ్తాడు. వారు ఆశీర్వదించబడిన వారు, అంతే, వారిని శపించలేను. కాబట్టి క్రైస్తవ సంఘమా, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి దైవ జనాంగమా, మీరు నేర్చుకునేటువంటి ఆ బోధ, నేర్చుకున్నటువంటి బోధను విడిచిపెట్టొద్దు. స్థిరంగా పట్టుకొని దానిలోనే కొనసాగాలి. కాబట్టి అనేక రకాల బోధలు వస్తాయి. గాలికి చెదరగొట్టు పొట్టువలే అటు ఇటు మీరు వెళ్ళొద్దు. స్థిరమైన బోధలో నిలబడండి. కాబట్టి ఆనాడు వారి మీదకి శాపం రావడానికి సుమారు 23,000 మంది, 24,000 మంది చనిపోవడానికి కారణమైపోయారు బిలాము అనేటువంటి ఒక్క ప్రవక్త. కాబట్టి ప్రవక్తలు అయినా, దేవుని సేవకులైనా, ఎవరైనా కానీ చెప్పుతున్న మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా, వాక్య విరుద్ధంగా ఉన్నాయా, అవి గమనించాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. వాక్యానుసారంగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, ఆ బోధ వలన నువ్వు దీవించబడతావు. వాక్య విరుద్ధంగా ఉంటే నీ ఆత్మ నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ విరుద్ధమైనటువంటి బోధలోనికి నువ్వు వెళ్ళొద్దు, వినొద్దు. వింటే నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి నష్టం అని లేఖనం ఈ పూట మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరందరూ ఆత్మ సంబంధమైనటువంటి చైతన్యం కలిగి వాక్య జ్ఞానంతో వాక్యాన్ని ఎరిగిన వారై వాక్యాన్ని అనుసరించుటకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవుని చేత ఆశీర్వదించబడాలని, యాత్రలో దేవుడు మీకు తోడుగా రావాలని దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి, నా తండ్రి, ఏ బోధ కంటే ఆ బోధకు ఎటంటటు గాలికి చెదరగొట్టు పొట్టువలే మేము వెళ్ళక స్థిరమైనటువంటి, నా తండ్రి, చిత్తముతో ఇష్టముతో ప్రభా పట్టుకున్న దాన్ని ప్రభా గట్టిగా పట్టుకొని ముందుకు యాత్రలో కొనసాగునట్లుగా సహాయం చేయండి. ఆయన బిలాము, ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి, వారి మీదకి శాపం రప్పించడానికి నాయనా ఆ రాజుకి, మోయాబు రాజుకి నాయన బోధ చేశాడు. అలాగే నా తండ్రి వారిని శపించడానికి నా తండ్రి నిన్ను ప్రేరేపించారు. తండ్రి, వారి మీద నీ కోపము రగిలింది వారు చేసిన తప్పులను బట్టి. నాయన మేము అలా కాకుండా నా తండ్రి, నాయన నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన అయ్యా, ఏది నిజమైన బోధో, సత్యబోధో, ఏది అసత్య బోధో, ఏది వాక్య అనుసారమైన బోధో, వాక్య విరుద్ధమైన బోధో మేము గ్రహించినట్లుగా దానిలో కొనసాగినట్లుగా మా అందరిని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని, ఆత్మ సంబంధమైన యాత్రలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.